ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైనా గవర్నమెంట్ని మనం ఎన్నుకుంటున్నామంటే అది మనం ఏ ఉద్దేశంతో ఎన్నుకుంటాం, ఎందుకంటే మనం ఒక గవర్నమెంట్ అనేది ఫామ్ అయిన తర్వాత ప్రజలకు ప్రభుత్వం తరపున సేవలను ఫ్రీగా అందించాలి. అందుకే మనం ముఖ్యంగా ఒక ఉపాధిని క్రియేట్ చేయాలి, లేకపోతే ఒక విద్యను వైద్యాన్ని ప్రజలకు మరింత చేరువుగా చేసి మరింత వాళ్ళకు మనం ఏదైనా ఒక మనుషులకి లేకపోతే ఒకరికి ఏదైనా ఒక ఆస్తి ఇస్తున్నాము అంటే అది ఒక మనీని డిస్ట్రిబ్యూట్ చేయ అవసరం లేదు. వాళ్ళకి కేవలం ఒక క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అలాగే క్వాలిటీ ఆఫ్ మెడిసిన్ కనుక మనం ప్రొవైడ్ చేయగలిగితే ఫ్రీగా వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు గ్రో అవుతారు. ఇప్పుడు ఒక కుటుంబాన్ని తీసుకుందాం, ఆ కుటుంబం పూట గడవడానికి కష్టం ఉంటుంది. అలాంటి కుటుంబంలో ఒక ఆరోగ్య సమస్య వస్తుంది. ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు వాళ్ళు హాస్పిటల్కి వెళ్తారు. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారు. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగోదు, ఎందుకంటే గవర్నమెంట్ సరిగ్గా పట్టించుకోదు. సో అప్పుడు వీళ్ళు ఖచ్చితంగా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలి. ఆ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు బిల్లు చూస్తే చాలా ఉంటుంది. ఈ కుటుంబం కట్టుకోలేని పరిస్థితి. అప్పుడు ఖచ్చితంగా వీళ్ళు అప్పు చేయాలి. సో ఇక్కడ ఈ సైకిల్ అనేది మొదలవుతుంది. ఈ మొదలైనప్పుడు ఈ అప్పు అనేది ఇంకా అలా పెరుగుతూనే ఉంటుంది. వీళ్ళు ఇలా కుంగిపోతూనే ఉంటారు. మరలా ఇంకో ఆరోగ్య సమస్య వస్తుంది, మరలా వీళ్ళు అప్పు చేయాలి. ఈ అప్పులు కట్టుకోలేక చచ్చిపోతూ ఉంటారు. సో ఇలాంటి సిచ్యువేషన్ నుంచి కాపాడాలని ప్రీవియస్ గవర్నమెంట్ ఈ మెడికల్ విద్యను ఫ్రీగా ప్రొవైడ్ చేయాలి. కేవలం ఈ మెడికల్ విద్యను ఫ్రీగా ప్రొవైడ్ చేయడమే కాదు, ఈ మెడికల్ కాలేజెస్తో పాటు ప్రతి మెడికల్ కాలేజీకి అనుసంధానంగా మెడికల్ హాస్పిటల్స్ కూడా బిల్డ్ అవుతాయి. ఈ హాస్పిటల్స్ బిల్డ్ అయినప్పుడు వైద్య విద్యతో పాటు వైద్యం కూడా పేద ప్రజలకు ఫ్రీగా అందుతుంది. ఇది ఒక ముఖ్య ఉద్దేశం.